కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళ్లనున్నారు. బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. మేడిగడ్డ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఇక్కడ జరగబోయే పునరుద్ధరణ ప్రక్రియకు సంబంధించిన పనులను పర్యవేక్షించనున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం కాళేశ్వరంలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే దర్శనం పూర్తయింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత నేరుగా మేడిగడ్డ బ్యారేజ్కి రానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ, అదేవిధంగా అన్నారం, సుందిల 3 బ్యారేజ్లను కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేసి దానికి సంబంధించిన మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించాలని భావిస్తుంది. ముందుగా దానికి సంబంధించిన అంటే మేడిగడ్డ అక్కడ ఉన్నటువంటి ఆ 7వ బ్లాక్లో ఎక్కడైతే కుంగుబాటు జరిగిందో ఆ ప్రాంతాన్ని కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. అక్కడ ఇప్పటికే దానికి సంబంధించిన టెస్టింగ్ జరుగుతుంది. అంటే ఈ మేడిగడ్డ ఎక్కడైతే కుంగిపోయిందో వాటిని ఏ విధంగా పునరుద్ధరించాలనేది ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ముఖ్యమంత్రితో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా రానున్నారు. ఇక్కడ ఉన్నట్టు సాంకేతికంగా జరుగుతున్నటువంటి పలు సూచనలు కూడా ఇవ్వనున్నారు. ముందుగా దీనికి సంబంధించి రీడిజైన్ చేయాలని నిర్ణయించారు. అయితే కుంగిపోయిన దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించాలి, దానికి సంబంధించి డిజైన్స్ ఏ విధంగా ఉండాలనేది దానికోసం ఇప్పటికే ఒక నిపుణుల సంస్థను ప్రభుత్వం నియమించింది. అయితే ఆ నిపుణుల సంస్థ డిజైన్ ఖరారు చేసే కన్నా ముందు దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. వాటన్నిటిని కూడా పిల్లర్లకు సంబంధించి ఎంత బలంగా ఉన్నాయి, వాటి ఏ విధంగా ఉంది, వాటి రాఫ్ట్కు సంబంధించిన ఆ టెస్టింగ్ జరగబోతుంది. అదేవిధంగా సాయిల్ టెస్టులు, అదేవిధంగా జియో ఫిజికల్ టెస్టులు, వాటన్నింటి కూడా టెస్టింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఇవన్నిటి అన్ని బ్లాక్లకు సంబంధించి కూడా టెస్టింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటి సామర్థ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి భూమి కానీ అక్కడ ఉన్నటువంటి డ్రాఫ్టులు కానీ అదేవిధంగా మిగతా పిల్లలు మిగతా బ్లాకులు ఏ విధంగా ఉన్నాయో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాటి సామర్థ్యం తేలిన తర్వాత వాటికి సంబంధించిన డిజైన్లను చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. డిజైన్లు అన్నీ కూడా ఎన్డీఎస్ఏ ఆమోదం తీసుకున్న తర్వాత ఎన్డీఎస్ఏ సూచనలు సలహాల మేరకు వాటన్నిటిని కూడా పునరుద్ధరణ చేయాలని నిర్ణయించింది. కాబట్టి ముఖ్యమంత్రి వీటన్నిటిని కూడా ఈ 4 నెలల్లోనే వర్షాకాలంలోపు డిజైన్ల ప్రక్రియ పూర్తి చేసి వర్షాకాలం తర్వాత పనులు వేగవంతం చేయాలనే ప్రభుత్వ ఆలోచన. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన పనులన్నీ పర్యవేక్షించి ఇప్పుడు టెస్టింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, తర్వాత డిజైన్స్ ఏ విధంగా ఉండాలో వాటన్నిటిని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఎన్డీఎస్ఏ చైర్మన్ జైన్ కూడా ఇక్కడ రానున్నారు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత వీటిని పునరుద్ధరణకు సంబంధించిన పూర్తి స్థాయి నిర్ణయం తీసుకొని అదేవిధంగా ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడా అదేవిధంగా ఎన్డీఎస్ఏ ఇతర కన్సల్టెన్సీలు వాటన్నిటితో కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష నిర్వహించి ఆ తర్వాత మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం చేయబోయే విషయాలపైన ఒక మీడియా సమావేశం కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచి తర్వాత కాటారంలో జరగబోయే సభకు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి వెళ్తారు. అక్కడ రైతు భరోసా 2వ విడత నిధుల విడుదలతో పాటు అక్కడ ఉన్నట్టు వివిధ అంశాలపైన కూడా ముఖ్యమంత్రి వివరంగా చెప్పే అవకాశం ఉంది. సుజాత.